నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మదనపల్లి ఇన్సిడెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఇన్సిడెంట్ తో అసలు వ్యవస్థలన్నీ కూడా విఫలమయ్యాయని, అదే విధంగా అసలు ప్రజలని ఏ విధంగా కాపాడుతారు, 7 ఏళ్ల బాలికనే కాపాడలేకపోయారంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సుమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, మదనపల్లి ఇన్సిడెంట్ అందరూ చూస్తూ ఉన్నారు సార్. మరి ఈ ఇన్సిడెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో స్పందిస్తూ అసలు ప్రభుత్వానికి ప్రజల్ని ఏ విధంగా కాపాడుతారు, 7 ఏళ్ల బాలికనే కాపాడలేకపోయారు, వ్యవస్థలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ చిన్నపిల్ల పాపం చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. అది చాలా హృదయ విదారకం. ఎందుకంటే ఆ పసిబిడ్డ అతను హింసించి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని నీళ్ళ డ్రమ్లో పడేసి మూత పెట్టేసి దాసి తర్వాత ఆ అమ్మాయిని అక్కడ గుర్తించారు. నిందితుడిని మీద ప్రజలందరూ తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. అతన్ని పోలీసుల్ని మీద తిరగబడ్డారు కూడా జనం వాళ్ళు అప్పచెప్పమని. అంటే ప్రజలు ఎంత ఆగ్రహవేశాలతో ఉన్నారంటే దొరికితే అప్పటికప్పుడే చంపేసి అంత కోపంతో ఉన్నారు. ఇది ఒక రకమైతే ఆ తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం అనేటువంటిది ఆ లోటు ఎవడో తీర్చలేంది. అంటే అంతులేని విషాదం అనమాట. అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదైనా రోగం వచ్చి చనిపోవడం ఒక రకం, అది కాలం తీరి చనిపోవటం, ఏదైనా అనారోగ్యం పాలై చనిపోవటం, దానివల్ల ఒక రకమైన బాధ. ఇలాగ ముక్కుపచ్చలాన్ని హింసకు గురి చేసి ఈ రకమైన చంపేయటం అనేటువంటిది అసలు తట్టుకోలేని విషాదం. అంటే ఎప్పుడు గుర్తుకొచ్చినా బిడ్డ దూరమైన బాధ ఒక రకం, ఇది ఒక రకంగా వాళ్ళని రంపం కోతకు వస్తూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం అండి. మనసు కలిచివేస్తూ ఉంది ఇటువంటి వార్తలు వింటుంటే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓ ట్వీట్ చేశాడు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కాదు ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా అతను డెఫినెట్గా అందరూ స్పందిస్తారు. అలాగే వ్యవస్థల విఫలం, డెఫినెట్గా వ్యవస్థలో పట్ల భయం లేకపోవడం అంటాను దీన్ని. విఫలం అన్నాను నేను. ఎందుకంటే ఆ విఫలం చేసింది ఎవరో, ఆ వైఫల్యాలకు బాధ్యులు ఎవరు అనేటువంటిది ఒకసారి చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దుర్ఘటన, దుర్మార్గం, అమానుషం, అఘాయిత్యం. దీనికి మరి మీ దగ్గర మీరున్నప్పుడు చేయలేదా, మీరున్నప్పుడు జరగలేదా అనేటువంటి పనికిమాలిన వాదన మనం చేయకూడదు, చెయ్యను నేను. అయితే ఇక్కడ ఆ నిందితుడు లేకపోతే ఆ దోషికి భగవంతుడు వేసాడా, లేకపోతే తనంతట తనే శిక్షించుకున్నాడా, లేకపోతే ప్రభుత్వమే పరోక్షంగా శిక్షించిందా అనేటువంటిది పక్కన పెడితే ఏం జరిగింది అన్నట్టు చూడాలి. గతంలో ఒకసారి దాచేపల్లిలో ఇటువంటి ఘటన జరిగితే అదే రోజు అతను చెట్టుకు ఉరి తీసుకుని చనిపోయాడు ఆ దోషి. ఇటీవల కాలంలో తుని దగ్గర ఒక వృద్ధుడు ఒక ఆడపిల్లని హాస్టల్ నుంచి తీసుకెళ్ళి పదే అత్యాచారం చేస్తుంటే అది బయటపడిన తర్వాత అతను చెరువులో తేలాడు. ఇప్పుడు నిన్న ఈ ఇన్సిడెంట్లో తెల్లారేటప్పటికి అతను చెరువులో తేలాడు. అంటే మీరు ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ ఏ రూపంలో అయినా జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఆ న్యాయం ఎవరు చేశారు, ఎలా చేయించారు అనేటువంటి పక్కన పెడితే అప్పటికప్పుడు తక్షణ న్యాయం జరుగుతుందనేటువంటిది చూస్తున్నాం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇలాగ ఆడపిల్లల విషయంలో ఆ ప్రభుత్వం జరిగిద్దాన్ని ఆపలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అది వ్యవస్థీకృత నేరం కాదు. ఇప్పుడు సపోజ్ స్కాములు లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైనా ఉగ్రవాద దాడి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కదలికలను గమనిస్తా వాటిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే నేరం జరగకుండా ముందు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగా ఈ వ్యవస్థీకృత నేరాలు అయినవి. ఇది అలాంటిది కాదు. ఇది ఒక మనిషికి పుట్టిన వికారం, ఒక మనిషిలో మృగం తాలూకు మనస్తత్వం, ఒక రకమైన సైకాలజీ. అది ఒక పెర్వర్టెడ్ సైకో, మానసిక వ్యాధిగ్రస్తుడు. కాబట్టి ముక్కుపచ్చలారని పసిబిడ్డని ఆ రకంగా చేసి చంపేశాడు. కాబట్టి దీన్ని మనం సమాజంలో వ్యవస్థలు వాటిని గమనించలేము.
వాటిని గమనించాల్సింది ఎవరంటే ఇరుగు పొరుగు వాళ్ళే. వాడిలో ఉన్న విపరీత లక్షణాలు, అతని హావభావాలు, అతను మాట్లాడే తీరుని బట్టి మనం కొద్దిగా గమనించవచ్చు. అలాగని చెప్పేసి అందరికీ అవగాహన ఉండే అవకాశం లేదు. మానసిక వైద్య నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇటువంటి వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటాయి. కానీ సాధారణంగా మన కూడా తిరిగి కూడా అంత దుర్మార్గం చేస్తాడని కొంచెం విపరీతంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ దాన్ని కూడా తల్లిదండ్రులు గమనించవచ్చు. తల్లిదండ్రులు, సోదరులు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు గమనించవచ్చు వీళ్ళు విపరీత భావాలు ఉన్నాయని చెప్పేసి. కానీ వాళ్ళు ఇంత తెగిస్తారని ఎవరో అనుకోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే ఒక పనికిమాలిన ట్వీట్ వేసాడు. ప్రజలకు ఉపయోగం లేనిది, ఎవరికి ఉపయోగం లేనిది, ఏదో అనాలి కాబట్టి అనాలిగా అని ఒక రాయి వేద్దాం అన్నట్టుగా మాట్లాడాడు తప్ప. సార్, మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ఒక డిమాండ్ చేస్తే బాగుంటుంది. మీకు ఒక దుర్ఘటన జరగకూడదు, దుర్ఘటనలో ఇలాంటి వాటికి దొంగతనాలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా ముందు అరికట్ట కొంచెం కాపలాలు జాగ్రత్తలు పెట్టుకుని అన్నీ. ఇది ఇలాంటి నేరాల్లో, ఇలాంటి ఘటనల్లో వ్యవస్థలో ఏమీ చేయలేవు. అది జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వదిలేస్తే అది పాపం. అది అప్పుడు వ్యవస్థలు విఫలమైనట్టు. ఇప్పుడు ఈ కుర్రోడికి అదే ఇప్పుడు చనిపోయాడు కదా, తెల్లారినప్పుడు చనిపోయాడు అంటే అదే ఆఖరి రోజు అయింది. ఇలాంటి దుర్మార్గాలు ఎప్పుడన్నా చేస్తే అదే ఆఖరి రోజు అనేటువంటిది తేటతెల్లమైంది. ఇది వరుసగా రెండో సంఘటన ఈ 2 ఏళ్లలో. అంతకుముందు ఒక 5-6 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది. మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? ఇటువంటి ఇన్స్టెంట్ జస్టిస్ ఎప్పుడైనా జరిగిందా? అది ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ప్రభుత్వాలకు ఆపాదించకూడదు, ఇలాంటి విషయాల్లో వ్యవస్థలకు కూడా ఆపాదించకూడదు. ఎందుకంటే వ్యవస్థ తగిన చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మాట్లాడాలి. అలా మాట్లాడాలి. ఆయేషా మీరా గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇలాగే, ఆ అమ్మాయి కూడా పసిపెట్టే 15-16 ఏళ్ళు ఉంటే చిన్నపిల్లే కదా. ఆ అమ్మాయిని అత్యంత క్రూరంగా, దారుణంగా కొట్టి చంపారు, అత్యాచారం చేసి. ఆ నిందితులను ఎవరు కాబట్టారో అందరికీ తెలుసు. ఒక దళిత బిడ్డ మీద అన్యాయంగా నేరం మోపి అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. మధ్యలో ఒకసారి లేపేద్దామని చూశారు ఎన్కౌంటర్లో. జైలు శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి అదే న్యాయస్థానాన్ని ఇతను నిర్దోషాన్ని విడిచిపెట్టారు కదా. విడిచిపెట్టిన తర్వాత అతనికి ఏదో కాంపన్సేషన్ ఇచ్చారు. అతను విలువైన సమయాన్ని దొంగిలించి అతని మానసిక చిత్రహింసలు చేసి, శారీరకంగా, భౌతికంగా, మానసికంగా చిత్రహింసలు పాలు చేసి, ఆ కుటుంబాన్ని ఇదిలో పాడేసి, ఆ తల్లికి క్షోభ కలిగించి, ఇన్ని చేసిన ఈ దర్యాప్తు అధికారులు వాళ్ళందరికీ శిక్ష ఏదండి? అసలు ఇవన్నీ చేయించి దాన్ని డైవర్ట్ చేయించి నేరం మరొకరి మీద నెట్టమన్నా అతనికి శిక్ష ఏదండి? కోర్స్ వాళ్ళకి ఏదో శిక్ష పడింది, భగవంతుడు రవయ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు, అది వేరే కదా. కానీ అప్పుడు ఏ రకమైన శిక్ష పడింది వాళ్ళకి? ఒంగోలు రైల్వే స్టేషన్లోనూ, బస్ స్టాండ్లోనూ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ అయిన 2019 స్టార్టింగ్లో ఒక అంగవైకల్యం ఉన్న ఒక యువకుడు, 2 చేతులు లేవు అతనికి, ఒక అమ్మాయిని అతని స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి పదే అత్యాచారం చేశారు రోజుల తరబడి. ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళకి ఏ కూడా వాళ్ళే. ఒక రైల్వే స్టేషన్లో ఒక సంటి బెడ్ వేసుకుని ఒక ఆవిడ పడుకుని ఉంటే ట్రైన్ కోసం ఆ అమ్మాయిని రేప్ చేసేసి అత్యాచారం చేసి ఇచ్చేశారు. అప్పుడు ఇలాంటి ఏరియాల్లో మీరు ఒంటరిగా తిరగకూడదు, అసలు నీ ఇక్కడ పని ఏంటని అడిగారు అప్పుడు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇలాంటి అనేకం. అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఏరియాలో ఒక మిషనరీ స్కూల్లో ఒక ఆడపిల్లకి ఇలాగే జరిగితే దాన్ని మేనేజ్ చేశారు. కానీ శిక్షలు లేవు. సుగాలి ప్రీతి ఇలాంటివన్నీ బోళన ఉన్నాయి. అది వ్యవస్థల వైఫల్యం అంటే అది. ఎందుకంటే నేరం జరిగిన తర్వాత ఆ వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోతే అది వ్యవస్థల వైఫల్యం. నేరం కొన్ని జరగకముందే ఆపొచ్చు, కొన్ని జరిగేటప్పుడు ఆపొచ్చు, కొన్ని జరిగిన తర్వాత కూడా వాటి మీద సరైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఇటువంటి నేరాలని భయం పెట్టాలి. ఆ భయం పెట్టడానికి ప్రయత్నం చేశారు, భయం పెట్టారు. కాబట్టి అది గణనీయంగా తగ్గినాయి. అయినా సరే ఈ సైకోలు, ఇప్పుడు ఒక సైకో రాష్ట్రాన్ని పరిపాలించేశాడు. ఏమన్నట్టు వచ్చి ఓట్లు అడుక్కున్నారు. ఎలా కనిపెట్టగలుగుతారు వీళ్ళని? కాబట్టి ఈ ప్రభుత్వం, నేనేమనుకుంటున్నానంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు కదా, మనం ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుందాం. అయినా సరే ఏదో రూపంలో న్యాయం జరిగింది కదా. కాబట్టి ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే ముందు పసిబిడ్డల జోలికి వెళ్ళకండి, వాళ్ళ జీవితాలను చిదిమేయకండి,
అంత క్రూరంగా దుర్మార్గంగా ఎవరైనా మీరు మనుషులు, మృగాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా దారుణాతి దారుణాలు జరుగుతున్నాయండి. భార్యాభర్తల గొడవలు, ఈ సంబంధాలు, వైవాహిక జీవితాలు విచ్ఛిన్నాలు, ఏకంగా వాళ్ళ భాగస్వాములను చంపేయటాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇంతకిలాగా తెగబడుతున్నారు అర్థం అవట్లా. ఇది డెఫినెట్గా సంబంధాలు ఎవడు అన్అవాయిడబుల్. దాన్ని అంతవరకు ఆపుకోవాలి. ఏకంగా మనుషుల్ని పైకి పంపించేసే అంత దుర్మార్గాలు చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే గుడ్లో మెల్ల భరించడమే కొన్ని విషయాలని. ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఉంటాయి. దానికి ఎవడు ఏం చేయగలుగుతాడు? అందుకోసం చంపేసుకుంటారా? చాలా దారుణాలు వింటున్నామండి ఈ మధ్యకాలంలో. అవన్నీ చూస్తుంటే ఈ కాలం ఎలా మారుతుందో, మనం అభివృద్ధి చెందుతున్నామా, ఆటవిక దశలోకి వెనక్కి వెళుతున్నామా? ఎందుకంటే ఆటవిక దశలో నిప్పు పుట్టక ముందు ఎలా ఉండేదంటే, మనిషికి ఏదన్నా విషయంలో వైరం ఎందుకు వస్తుందంటే, డబ్బు విషయంలోనూ, స్త్రీ విషయంలోనూ, పదవులు అధికారం విషయంలోనూ, ఈ మూడాటిలోనూ ఎప్పుడైతే వైరం వస్తుందంటే పెత్తనం విషయంలో. అధికారం అంటే అప్పుడు రాజ్యాలు లేనప్పుడు కుటుంబాల్లో కూడా పెత్తనం విషయంలో కూడా వైరం వస్తుంది. దానికోసం ఏకంగా ప్రాణాలు తీసి తుదముట్టించేయడానికి, హతమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పూర్వం కూడా మానవులు ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందకముందు ఆటవిక దశలో పచ్చి మాంసాన్ని తినే రోజుల్లో మానవుడు సమూహాలుగా సంచరించేవాళ్ళు, గుంపులుగా. అంటే మృగాలు ఎలాగైతే సంచరిస్తాయో అలాగే వాళ్ళు కూడా సంచరించేవాళ్ళు. అప్పుడు కూడా ఆడ మగ వ్యత్యాసం, ఒక స్త్రీ అందరిదే, ఒక పురుషుడు అందరివాడు. అక్కడ ఇది నాది, ఇది మీది అనేటువంటి వ్యత్యాసం లేదు. ఎవరి కోరిక పడితే వాళ్ళతో కలిసి జత కడతారు. ఎవరితో కలిసి జీవించాలనుకుంటే వాళ్ళతో కలిసి జీవిస్తారు, వాళ్ళ ఇష్టం. అక్కడ ఎవరన్నా స్త్రీ నిరాకరించింది అనుకోండి ఒక పురుషుడికి, అది పెద్ద నేరం. ఆనాటి ఆ నిప్పు పుట్టక ముందు ఆటవిక దశలో అప్పుడు కూడా ఆ సమూహానికి, ఆ గుంపుకి ఒక బలవంతుడైన వాడు ఒక రాజుగా ఉండేవాడు, నాయకుడిగా, పెద్దగా. అతను విధించే శిక్ష రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది జరిగేది. అలా కాలక్రమేణా సమాజంలో మార్పులు వస్తున్నాయి, అభివృద్ధి చెందాడు. నాది, మీది, వాళ్ళది అనేటువంటి స్వార్థం పెరిగింది. వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవటం, పరపతి కోసం ప్రాకులాడటం, పెత్తనం కోసం ప్రయత్నాలు, అనేక వృత్తులు, ఇలాంటివన్నీ ఏర్పడిన తర్వాత కూడా స్త్రీ పట్ల ఇదే రకమైన వివక్ష ఉంది. అప్పుడు పూర్వం ఒక స్త్రీ అందరిది అయితే, ఒక పురుషుడు అందరివాడైతే, తర్వాత కాలంలో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు మళ్ళీ ఆ స్త్రీ మీద ఎవరన్నా వ్యామోహం పెంచుకున్నా, ఈ స్త్రీ ఇంకొకళ్ళ మీద వ్యామోహం పెంచుకున్నా నేరమైంది. అప్పుడు కూడా శిక్ష ఎలా ఉన్నదంటే రాళ్లతో కొట్టి చంపడం. ఇది ఆటవిక దశ నుంచి కొంచెం మార్పు వచ్చిన తర్వాత కాలంలో అనేక చట్టాలు, స్త్రీ విముక్తి, మహిళల సాధికారత, ఇలా రకరకాలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఉంది. అయినా సరే ఇప్పుడు బాధించబడేది స్త్రీయే. ఆటవిక దశలోనూ, తదనంతర దశలోనూ, ఇవాళ ఆధునిక సమాజంలో కూడా స్త్రీయే బాధింపబడుతుంది. అలాగే పసిబిడ్డలతో. ఇది దుర్మార్గం. ఇది మారాలి. మనం పసిబిడ్డలని, స్త్రీని మర్యాదగా, గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా నేరాలు, ఘోరాలు వింటున్నాం. అది ఒక రకమైన మన నుంచి, పురుష సమాజం నుంచి ఆ క్రూరత్వాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. చూసి వాళ్ళు కూడా పెర్వర్షన్ పెరుగుతుంది. కాబట్టి ఏమైనా అసలు ఈ ప్రభుత్వాలు ప్రత్యేకించి ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండడం కోసం ఏదో ఒకటి ఆలోచించి ప్రజలకి అప్పుడప్పుడు కౌన్సిలింగ్ లాంటిదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా విచిత్రంగానూ, దుర్మార్గంగానూ, మనసు కలిచివేసే విధంగా ఉంది. ఆ మధ్యకాలంలో మదనపల్లిలోనే ఏం జరిగిందంటే, ఒకే ఇంట్లో ఇద్దరు అప్పచెల్లెళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కుట్టి చంపేశారు ఒక 5-6 ఏళ్ల క్రితం. కరోనాకు ముందు జస్ట్ ఏదో క్షుద్ర పూజలు అవి చేసుకుంటా ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఎదురుకుండానే చంపేశారు. హృదయ విదారకం అన్నమాట అది. అసలు అది
ఎటువైపు వెళ్తున్నామో మనం, వాళ్ళకి ఏమైనా లోటా, డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గౌరవం ఉంది సమాజంలో, ఓ సంపన్న కుటుంబంగా ఉన్నారు. అసలు అదో పెద్ద మిస్టరీ. ఇప్పటికీ కూడా అది ఆ మిస్టరీ విడిపోలేదు. అసలు ఏం జరిగిందో తెలియదు. శిక్షించారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, లోపల నదురు బెదురు లేకుండా జైల్లో పోయారు వాళ్ళు. మానసికంగా వాళ్ళకి ఒక రకమైన రోగం అంటేసుకుంది. ఇలాంటివి గమనించాలి, చుట్టుపక్కల వాళ్ళు గమనించి అప్రమత్తం అవ్వకపోతే ప్రమాదాలు ఇలాంటివి ఏర్పడుతుంటాయి. అంతకుముందు కుందనబాగ్లో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు తల్లి, ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. ఆ తల్లి, ఇద్దరు కూతుళ్ళు ఉంటే ఆ ఇంటి చుట్టుపక్కల హోమ్ మినిస్టర్ ఇంటికి కోతవేటు దూరం కుందనబాగులో ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి. అయ్యారు ఇండిపెండెంట్ హౌస్, చుట్టూరు దొడ్డి, ఖాళీ స్థలాలు, మొక్కలు ఉన్నాయి. అవన్నీ పిచ్చి మొక్కలు మొలిచేసి వాళ్ళు ఇంట్లో నుంచి ఆ పాల ప్యాకెట్లు ఇచ్చినా లేకపోతే బయట నుంచి ఏమొచ్చినా ఆ గుమ్మం దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ తలుపులు వేసుకునేవారంట. తర్వాత అప్పుడప్పుడు కొవ్వొత్తులు పెట్టుకుని రాత్రులు జుట్లు ఎరవేసుకుని తిరిగేవారంట ఇంటి చుట్టూరు. ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి భయం వేసేది అనమాట. ఇది హంటెడ్ హౌస్ లాగా ఉంది ఇదని, నెగిటివ్ ఎనర్జీ తోటి. అప్పుడప్పుడు కెవ్వుమని కేకలు అనబడి అంట, బెంబేలెత్తిపోయి పరిగెట్టేసేవారంట అక్కడి నుంచి. అది సడన్గా ఒకరోజు వాళ్ళ ఇంట్లో నుంచి చప్పుళ్ళు ఆగిపోయి ఆ పేపర్లు తీసుకుంటూ మానేశారు. పేపర్ వేసిన వాళ్ళు పాల ప్యాకెట్ వేసిన అక్కడ ఉండిపోతున్నాయి అని అక్కడ పెట్టేసి పోతున్నారు, వాళ్ళు తీసుకుంటారులే అని. వాళ్ళకి అనుమానం రాలా ఏం జరిగింది, లేదా ఊళ్ళో లేరు అనుకున్నారో ఏమనుకున్నారో మరి. అయితే ఆ ఇంట్లో ఆ మిస్టరీ, ఆ ఇంట్లో ఆ ముగ్గురు చనిపోయారు. అది ఎలా బయటపడిందంటే ఒక దొంగను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు ఏదో విషయంలో. పట్టుకుంటే వాడిని కొడతారు కదా పోలీసు వాళ్ళు, ఎక్కడెక్కడ కొట్టావంటే పలానా ఇంట్లో దొంగతనం చేశానన్నాడు. సర్లే అని ఆయన తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్తే పోలీసు వాళ్ళు ఎగిచ్చిపోయారు, లోపల గుండె అవిసిపోయేలాగా 3 శవాలు కనపడుతున్నాయి. ఇదేట్రా బాబు ఇంట్లో ఎలా దొంగతనం చేసామంటే, నేను ఒకసారి కదండి 2 సార్లు చేశానండి ఆ ఇంట్లో. ఏంటి వాళ్ళు చనిపోయిన ఇటు వెళ్ళేటప్పుడు చనిపోయి ఉన్నారు, దొంగతనంకి వెళ్ళేటప్పటికి. వాడు గుండె దిటవ చేసుకుని నిజంగా ఏమి గుండెరా బాబు అన్నట్టు ఆ 3 శవాలు పడి ఉండగా ఆ ఆడవాళ్ళు ఎలా పడి ఉన్నప్పుడు ఆడు దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో డబ్బులు బాగానే ఉన్నాయి పాపం వాళ్ళ దగ్గర, అన్ని బంగారాలు గట్ట తోసుకుని వెళ్ళిపోయాడు. ఆ భయానికి అబ్బాబా ఏది దొరికితే అదొకటి పోయాడు. అవి ఖర్చు పెట్టేసుకున్నాడు. అవి అమ్మేసుకుని ఖర్చు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మన్నాడో ఎప్పుడో మిగిలిపోయినవి ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ చూసుకుంటానికి వచ్చి ఎవరో ఆ ఇంట్లో చప్పుడు లేదు, ఏ పోలీసులకు తెలియలేదని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఉన్నకాడికి అప్పుడు దొరికాడు. అప్పుడు దొరికిన తర్వాత పోలీసులు 2 సార్లు చేసేవంటారు, ఏం గుండెరా బాబు నీది అనుకున్నారు అట్లా. తర్వాత రకరకాల మిస్టరీ, అది కూడా ఒక మిస్టరీ. తర్వాత నాకు వాళ్ళకి సంబంధించిన సమీప బంధువులు నాతో ఫోన్ చేసి మాట్లాడారు, కానీ ఇంక మనం రివీల్ చేయడానికి లేదు. అయితే ఏమైనా ఇలాంటి విషయాల్లో కొన్ని వ్యవస్థల మీద మనం ఆడిపోసుకోవడం కంటే వాళ్ళు ఇలా ప్రవర్తన చూసి ఆ పాల ప్యాకెట్లు వేసి కూడా మన్నాడు 2 ప్యాకెట్లు తీసుకోకుండా అలాగే ఉన్నాయన్నప్పుడే అతను ఎంక్వైరీ చేయాల్సింది పేపర్ వాళ్ళు. లేదా ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ప్రతిరోజు కేకలు వినపడి తిరిగి వాళ్ళు ఏమైపోయారని వాళ్ళే ఎంక్వైరీ చేసినా ఇలాంటివి బయటపడేది. కాబట్టి మనలో కూడా కొంత బాధ్యత ఉంది. రోడ్డు మీద ఒక ఆడపిల్లని ఒకసారి తెనాల్లోనూ అక్కడెక్కడో పల్నాడులో ఒక ఆడపిల్లని పీక్కోసేస్తున్నాడు ఒకడు ఎదురుకుండా. అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆపడానికి ప్రయత్నం చేయాలి. 2021-22 ఆ ప్రాంతం కనీసం ఆపడానికి ప్రయత్నం చేయాలి. గట్టిగా వెర్రి కేకలు పెట్టేసినా 10 మంది ఆడు భయపడి పారిపోతాడు కదా, అది కూడా చేయలేదు. ఇలాంటివి మనం చూస్తుంటే మనకెంత బాధ్యత ఉందో కూడా మనం ఆలోచించుకోవాలి. ఏమైనా మనం భగవంతుడే శిక్షించాడు అనుకోవాలి. ఆడ ఆత్మహత్య చేసుకుంటూ అన్నారు, ఒకవేళ దొరికినా కానీ వీళ్ళందరూ కొట్టి చంపుతారు అనుకునే ఉండొచ్చు, ముఖం చూపించలేక అయి ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి వాళ్ళు జైల్లో పెట్టి పోషించడం కంటే వాడు అంతరాడు ముగించుకున్నాడు, లేదంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ జస్టిస్ చేసి ఉంటే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు. ఆ మధ్య తెలంగాణలో 3 ఎన్కౌంటర్ చేశారు, ఒక 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ ఎన్కౌంటర్ చేసిన ఆయనకి పువ్వులు చల్లారు, కానీ తర్వాత అది వివాదాస్పదమైంది. అసలు వాళ్ళు కానే కాదు అని రకరకాలుగా వచ్చినాయి. కాబట్టి అలాంటివి కూడా ఉంటున్నాయి. ఇది నిర్ధారణ అయిపోయింది కాబట్టి వాడికి కథ ముగించినట్టుగా నాకు అర్థమవుతుంది. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలను, వ్యవస్థలను నిందించడం కంటే మన బాధ్యతగా, భారతదేశ పౌరుల బాధ్యతగా సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.